బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు గారి ఆశీస్సులతో 5వ ఉగాది జ్ఞానయజ్ఞాలు జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషమైన విషయము. ఇది పత్రిజీ గారి కళ ఎందుకు వచ్చిందో, ఇక్కడ పేరవరం గోదావరి అన్నీ చూసినప్పుడు ఇక్కడ కట్టాలని ఒక సంకల్పం వచ్చింది దానికి. ఆ సంకల్పానికి ఈరోజు మన మధ్యలో లేరు. రావులపాలెం శంకరెడ్డి గారు, గొల్లల మామిడి డాక్టర్ చంద్రమౌళి గారు, వాళ్ళిద్దరు కృషితోటి ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతులు అందరికీ కూడా పులపూడి రామకృష్ణ గారు, మోహన్ రావు గారు ఈ నలుగురు ఎంతో కష్టపడి 28 ఎకరాలు సేకరించారండి. తర్వాత శంకుస్థాపన అవ్వడం పని అయిపోయింది. ఈరోజు స్వర్ణమాల పత్రిక గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం 5వ ధ్యానం జరుపుకుంటున్నాం. ఈ యజ్ఞానికి అన్ని జిల్లాల మాస్టర్స్ అంతా కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళందరికీ అభినందనలు. వీరు మన మధ్యలో లేకపోయినా చంద్రబాబు గారు, శంకరెడ్డి గారు, తర్వాత తాడేపల్లిగూడెం సత్యనారాయణ గారు కూడా ఎంతో సహకారం అందించారు. వీళ్ళందరూ కృషితోటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో బయట ఒక షేపు 25 ఇది అన్న షేప్ తయారైంది. అంటే ఎన్నో బాధాదిష్టాలన్నీ దాటుకొని ఈ స్టేజ్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇది ఆగదండి. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ కంప్లీట్ పూర్తవుతుంది. పూర్తి అవ్వాలని మనం అందరం కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.